ఇక మీరు ఎంతో మంది అంటే చీఫ్ మినిస్టర్‌ని చూసుంటారండి. ఇక్కడ ధనంజయ రెడ్డి గారి మీద అంత బ్యాడ్, అలాగే జవహర్ రెడ్డి గారి మీద ఎందుకు సార్ అంత వచ్చింది? మీరంటే మీరు ఒక ఆఫీసర్స్ కరెక్ట్ కాబట్టి అండి. అందుకు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. వ్యక్తుల మీద మాట్లాడటం సమంజసం కాదు. ఏదైనప్పటికీ అధికారంలో ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్న అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో చట్టానికి విరుద్ధంగా పనిచేస్తారు, తొత్తుల్లాగా మారారు రాజకీయ వ్యవస్థకి, నాయకులకి. అది అవసరమా? మీ చట్ట పరిధిలో మీరు పనిచేయాలి. కాన్స్టిట్యూషనల్ గా మీ మీ పొజిషన్ కి కొన్ని భద్రత కల్పిస్తుంది. మీకు అన్ని భద్రత ఉంది జీతంలో అనివ్వండి, మీ టెన్యూర్ లో కానీ. అలాంటప్పుడు తొత్తులుగా మారటానికి అవకాశాలు ఎందుకు? అంత దిగజారిపోయారు. ఇది చాలా శోచనీయం. గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈ చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రకంగా రాజకీయ నాయకులకి తొత్తులుగా మారటమే కాదు, ఆ చట్టాలంతా వక్రీకరించి వాళ్ళ స్వలాభాలకి, నాయకులకు లాభం చేకూర్చే విధంగా పనిచేయటం అది చాలా పెద్ద పొరపాటు అండి. ఇది మనం ఖండించాలి. ఎందుకంటే మనం చట్టాన్ని తూట్లు పడటం అది క్షమించరాని నేరము. వీళ్ళు చట్టాన్ని చుట్టాలాగా మార్చుకొని తూట్లు పొడిచి రాజకీయ నాయకులకు లబ్ధి చేసే విధంగా తొత్తులుగా మారారంటే ఇవాళ దానికన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు. ఇది మనందరం గమనించాలి. కాబట్టి ప్రజలు మంచి తీర్పిచ్చారు. ఎలాంటి తీర్పిచ్చారు? ఆ తీర్పు చూసాం. 51 నుంచి వచ్చారు. సో ప్రజలు గమనిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులనే కాదు, అధికారుల యొక్క ప్రవర్తన శైలిని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు. సరైన రీతిలో వాళ్ళు సమాధానం చెప్తారు. అదే కాకుండా ఇప్పుడు జ్యుడిషియరీ కూడా ఉంది మనకు. జ్యుడిషియరీ కూడా తన పాత్ర పోషిస్తుంది. ఇవాళ ఇలాంటి వీళ్ళు చేసే పొరపాట్లన్నీ కూడా జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు వాళ్ళని కట్టడి చేయటం, రిట్ పిటిషన్ ద్వారా, వాళ్ళు ఇచ్చే తీర్పు ద్వారా వీళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వటం, అదేవిధంగా కొన్ని పొరపాట్లు చేస్తే దాన్ని ఖండించటము. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ లో కూడా వీళ్ళకి శిక్షలు ఇవ్వటం ఆంధ్రలో చూసాం. మన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో వీళ్ళు ఏ రకంగా వీళ్ళకి శిక్ష కూడా ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళంటే మీరు అంటే ఐఏఎస్ అంటే చీఫ్ మినిస్టర్ ఎంతమంది చూసారు కాబట్టి వీళ్ళు చెప్పరా సార్ వద్దండి, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఇది వద్దని చెప్పరా సార్? వీళ్ళు చాలా సందర్భాల్లో చెప్పరండి. చెప్పినా కూడా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టు చేయండి, ప్రజా ఆమోదం పొందిన వాడిని అని నా ఇష్టానుసారం చేయాలి, నియంతంగా తయారయ్యారు. ఇది ఎందుకు నియంగా తయారయ్యారు? ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. అధికారులు కూడా తొత్తుల్లాగా మారారు. మాకేం పట్టింది, ఆయన పొరపాటు చేస్తే ఆయన రేపు జైలుకు పోతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా కాళేశ్వరంలో, మరి అదేవిధంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో, ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఇవన్నీ ఆయన ఉచ్చు మెడకు బిగించు. ఇప్పుడు మీరు చెప్పుకుంటూ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇవాళ సోమేష్ గారు కానీ, స్మితా సబర్వాల్ వీళ్ళందరూ కూడా వస్తున్నారండి. వాళ్ళు కూడా పిలిపించారు ఆఫీసర్లని. యాక్చువల్లీ ఇప్పుడు ఘోష్ కమిషన్ వాళ్ళందరూ ఇప్పుడు జవాబుదారు అవుతారు. ప్రతి అధికారి ఏమనుకుంటాడు, ముఖ్యమంత్రి నావాడైన ఆయన కూడా రేపు సమాధానం చెప్పాలి. వీళ్ళు ఉండేది కేవలం 5 సంవత్సరాల కోసమే. ఇది మర్చిపోతున్నారు ఈ అధికారులు. అది ఎందుకని అదే దౌర్భాగ్యమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆకర్షణ, ఆ డబ్బు పదవి యొక్క ఆకర్షణ, ప్రలోభాలకు లోనయ్యారు వాళ్ళు. సో రేపు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరు కూడా మూల్యం చెల్లించాలి. రేపు ఎవరెవరు జైలుకు పోతారు ఖచ్చితంగా మనం వేచి చూడాలి. కాబట్టి ఇది మంచి గుణపాఠం. అధికారులు తమ పరిధిలో మీరు పనిచేయండి. తప్పులు తెలిసినా కూడా తప్పులు చేయకూడదు. సరైన సలహాలు ఇవ్వండి రాజకీయ నాయకులకి. ఒకవేళ వాడు వింటే సంతోషం, వినకపోతే మీరు రాసేది రాయండి, వాడేమో నిర్ణయం తీసుకుంటాడు. రేపు వాడేదో జైలుకు పోయేది. అది ఈయన తప్పు లేకుండా రాసేయాలి. కానీ చాలా సందర్భంలో వీళ్ళు రాయరు కూడా. కానీ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా తూట్లు పొరిచి ఒక సులభమైన మార్గం చూపిస్తారు. ఎందుకు? ఆ పదవిలో కొనసాగాలా, లబ్ధి పొందాలా, ఇలాంటి ఆలోచనతో, స్వలాభంతో పనిచేసే అధికారులు అన్ని చోట్ల లేరు, అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారి విషయం వాళ్ళ అబ్బాయి మీదకి వస్తాయండి. విశాఖపట్నంలో చాలా భూములు తీయేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఆరోపణలండి. ఎంతవరకు మరి రుజువు కావాలి కదంటే. ఆరోపణలు చేయటానికి చాలా సులభం అండి ఈ రోజుల్లో. ముఖ్యంగా మీడియా వచ్చిన తర్వాత ప్రతివాడు ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఎంత బలం ఉంది, రేపు ఎవిడెన్స్ రావాలా, కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ కావాలి. ఏదైనప్పటికీ ఇలాంటి వివాదాస్పదమైన అంశాలకి దూరంగా ఉండాలి అధికారులు.
వాళ్ళ ప్రవర్తన కూడా, వాళ్ళు చేసే నిర్ణయాలు పట్ల ఓకే అండి. అలా ఉండాలి. అలా ఉండకుండా భిన్నంగా ఉంటే ఇలాంటి దుష్పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఇందుకే మిమ్మల్ని ఎదుగుతుంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ అని 7 సంవత్సరాలు ఇంకా ఉంచారు ఆయనకి సర్వీస్, కానీ విఆర్ఎస్ తీసుకున్నారండి. మరి విఆర్ఎస్ తీసుకున్నారనే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ముఖం చూపించుకోలేకపోతున్నాడు. ఆయన నేరుగా ఒప్పుకున్నాడు, తప్పులు చేశాను, మరి ఈ తప్పులు వెలుగులో వస్తే నన్ను ఇంకా శిక్షిస్తారు, ఆ శిక్షణతో నేను ఇంకా ఇబ్బంది పాలవుతాను, చరిత్రహీనుడు అవుతాను అని ఆ భయంతోనే ముందుగానే రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఏ అధికారి రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడంటే ఆయన బలహీనత ఉంది, అందులో అది బలహీనత ఉంది, అంటే తప్పు చేశారు ఏదో రకంగా. అవునండి, అది ప్రూవ్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఆయన మనసాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేశావు, అందుకోసం ఇంకా ముఖం చాటేసేయి, నువ్వు ప్రజా జీవితంలో పనికిరావు, నువ్వు వెళ్ళిపో, ఆ రకంగా తప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద శిక్షరులే. నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా రేపు చట్టాల్లో ఏమైనా తూట్లు పడిచావో, వక్రీకరించావో, దౌర్జన్యాలు ఏమైనా చేస్తే రేపు ఇలాంటి కమిషన్లు ఉన్నాయి కదా, వాళ్ళు మళ్ళా తిరిగి పిలుస్తారు. ఎస్, యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ ద ల్యాప్సెస్ అండ్ క్రైమ్స్ దట్ యు హావ్ కమిటెడ్. ఓకే అండి. ఎప్పుడు లేని విధంగా చీఫ్ మినిస్టర్ జనరల్ గా అంటే కొత్త చీఫ్ మినిస్టర్ వస్తే అందరూ వచ్చి ఆఫీసర్లు విష్ చేస్తారు, వచ్చి కనపడతారండి. అసలు రాని వాళ్ళు సీతారామన్యాయులు, సునీల్ కుమార్, శ్రీలక్ష్మి, అటువంటి వాళ్ళు ఏంటి సార్ ఈ దౌర్భాగ్యం? ఇది ఎప్పుడు లేని అదే అండి. ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన దీనికే కారణం. అందుకోసమే భిన్నంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, మన పరిపత్తిని మనం కాపాడుకోవాలి, మనం తీసుకునే నిర్ణయాలు నిబద్ధతతో ఉండాలి. ఇలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి గొడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికన్నా దౌర్జన్యమైన పరిస్థితులు చాలా ఏమంటారు అవమానమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అవునండి, అసలు లోపల కూడా విడిచేయడానికి కూడా ఎలా చేయలేదండి. అంటే మంచి గుణపాఠం వాళ్ళకి. వీళ్ళ గుణపాఠం వదిలేసేయండి, వీళ్ళు ముదురులు ఉన్నారు, వేరే అధికారులకు, కొత్తగా నియమించిన అధికారులకు, కొత్తగా సర్వీసెస్ లో ప్రవేశించిన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా ఇది గుణపాఠం, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంత దిగజారతనం మనకు అవసరం లేదు. ఇప్పటికే మనం 35 సంవత్సరాల పాటు మనం సర్వీస్ లో ఉంటాం. రాజకీయ నాయకుడు కేవలం 5 ఏళ్లకే ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మనం ఉండేది 30-35 సంవత్సరాలు ఉంటాం. కాబట్టి అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మాకు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు దేవుడు, మాకు కనబడే దేవుడు ఎవరంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఈ రాజకీయ నాయకులు పక్కన ఈ మధ్యన ఇలా వచ్చారనుకోండి, హెచ్ అరుణ్ కుమార్ గారు అబ్బాయి ప్రణీత్ అండి, ప్రణీత్ హనుమంత్ అని అతను విన్నాను. అది ఒక తండ్రి కూతురు యొక్క దాంట్లో కొద్దిగా గొడవగా ఇబ్బంది పాలయ్యారు సార్. అది అంటే వాళ్ళిద్దరు తండ్రిను కూతురు అని ఏదో యూట్యూబ్ ఛానల్ అండి. మరి మనం మన పరిధిని మనం దాటి యూట్యూబ్ ఛానల్ ని దాన్ని అంటే అక్కడ పవిత్రమైన తండ్రి కూతురుకున్న బంధాన్ని దాన్ని వక్రీకరించి చూపించడం చాలా శోచనీయ విషయం అండి. ఇది మనం ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. ఏదికైనా కూడా ఫ్యామిలీ వాల్యూస్, తల్లి కూతురుకు, తండ్రి కూతురుకున్న బంధం అది చాలా పవిత్రమైంది. దాన్ని కించపరిచే విధంగా మీ రేటింగ్ కోసమో లేకపోతే వ్యూస్ వైరల్ అయ్యే విధంగా వ్యూస్ కోసం చేయించడం ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ అండి. దీన్ని ఖండించాలి. నేను కూడా ప్రజలు కూడా బాగానే స్పందించారు దాంట్లో.